నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తమ రెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తే స్వర్ణ గారు. ఏం సార్, మీరు అమరావతి వెళ్ళాలి అంటే వెళ్ళొచ్చా? ఇంతకీ అమరావతి ఎవరిది? టీడీపీకి సంబంధించిన వాళ్ళదా, వైసీపీకి సంబంధించిన వాళ్ళదా? ఒకవేళ టీడీపీ అధికారంలో ఉంటే వైసీపీ వాళ్ళు అమరావతిలో కాలు పట్టడానికి అర్హత లేదా? లేదు అని అంటే వైసీపీ అధికారంలో ఉంటే టీడీపీ వాళ్ళు కాలు పట్టడానికి అర్హత లేదు. ఎందుకంటే ఇద్దరు గవర్నమెంట్ లోనూ ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. ఏం చెప్తారు? ఒరిజినల్ అమరావతికి పోవడానికి ఎవరికేమీ ఇబ్బంది లేదు. ఊహల అమరావతికి పోవడానికి ఇబ్బందులు వస్తా ఉంది. చర్చ అంతా ఊహల అమరావతి కదా. ఒరిజినల్ అమరావతి ఇచ్చి అమరలింగేశ్వర టెంపుల్ దగ్గర కృష్ణానది ఒడ్డున బాగానే ఉంది, ఆడెవరైనా పోవచ్చు. ఈ ఊహల అమరావతి కాడికి పంచాయతీ వస్తా ఉంది. ఏదైతే రాజధాని పేరుతో వెలగపూడి కేంద్రంగా నడుస్తుందో అది ఊహ కదా, ఇట్లా ఉండవచ్చు రాజధాని అని. కాబట్టి ఊహల రాజధాని విషయంలో, ఊహల అమరావతి విషయంలో అట్లా ఉండొచ్చు. బేసిక్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, రైతుల సమస్యలు అవన్నీ కాసేపు పక్కన పెడదాం. తప్పేంటి ఒప్పేంటి, అసలు ఈ ఛాలెంజ్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. తెలుగుదేశం పార్టీ లేదా కొంతమంది అధికారంలో ఉన్న వాళ్ళు చేస్తున్న హెచ్చరికలు రెండు రకాలు ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ ముఖం పెట్టుకొని వస్తుంది? వస్తే ఒప్పుకోము, రానివ్వము. ఈ ప్రకటనలు అమరావతికి అల్టిమేట్ గా నష్టం చేస్తాయి. అది అర్థం చేసుకోవాలి. ఎందుకంటే రాజధాని అనేది ఒక నిరంతర ప్రక్రియ, కంటిన్యూ ప్రాసెస్. ఓకే, ఇంకో 3 ఏళ్ళు మీరు ఉంటారు, అది గ్యారంటీ. ఎందుకంటే ప్రజలు అధికారం ఇచ్చారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. అప్పుడు రాజధాని పనులు కొనసాగాల వద్దా? జగనే వద్దన్న తర్వాత రేపు జగన్ ముఖ్యమంత్రి అయితే ఏమవుతుంది? అయ్యారా లేదా? ఒకసారి అమరావతి రాజధాని 14 నుంచి 19 వరకు మీ ఇష్టం వచ్చి నడుపుకున్నారు, మా ఇష్టం అన్నారు. జగన్ గారు వస్తే పసుపు నీళ్ళతో కడిగేసినారు, రానివ్వమన్నారు. ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా వచ్చినాడు, అప్పుడేం చేసినారు? దాని ప్రభావం పడుతుందా లేదా? కాబట్టి ఎవరికి నష్టం? తెలుగుదేశం పార్టీకి పోయిందే లేదు, ప్రకటన చేస్తారు. అల్టిమేట్గా ఎవరికి నష్టం? రేపు అధికారంలో జగన్ గారు వచ్చినా, ఇంకొకరు వచ్చినా కొనసాగించాలా వద్దా? కాబట్టి అమరావతి రాజధాని ఏదైనా సరే ఇక్కడ మీరు రావద్దు అని చెప్పడానికి రాజకీయంగా ఒకసారి అక్కడ ప్రజలు ఆలోచించాలి. తెలుగుదేశం పార్టీ నాయకత్వం, కొంతమంది నాయకులు బహిరంగ చేస్తున్న హెచ్చరికలు అల్టిమేట్ గా అమరావతికి లాభం చేకూరుస్తాయా అని ఒకసారి వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం ఉంది. 2, ప్రధానంగా చెప్తుంది ఏంటి? ఎట్లా వస్తారు, ఏ ముఖం పెట్టుకొని వస్తారు? ప్రశ్నలు ఏంటి? కొంచెం సమాధానం చెప్తారు. ఎట్లా వస్తారో, ఏ ముఖం పెట్టుకొని వస్తారో, మీరు అడిగిన ప్రశ్నలు సమాధానం చెప్తారు. చెప్పినప్పుడు 2 చూస్తారుగా. మీరు చేసినటువంటి ప్రశ్నలు, వాళ్ళు ఏ ముఖం పెట్టుకొని వస్తారో సమాధానం 2 చూసి ప్రజలు నిర్ణయించుకుంటారు. ఆ అవకాశం ఇవ్వాలి కదా. కాబట్టి ఎట్లా వస్తారో చూస్తాము అనే పద్ధతిలో ప్రభుత్వం చేయడం కరెక్ట్ గా. వస్తే ఊరుకోము. కొన్ని మీడియా ఛానల్స్ లో అయితే ఇంకా భవిష్యత్తులో అట్లా రావడానికి కూడా భయపడాలంట. బానే ఉంది, ఈ 3 ఏళ్ళు రారు. రేపు అధికారానికి వచ్చినాక రాకపోతే పరిస్థితి, ఈ రోజు రాకపోతే ఆనందం. రేపు జగన్ గారు ముఖ్యమంత్రి అటు చూడకపోతే మీ పరిస్థితి ఏంటనేది చూస్తే సమస్య అంటున్నారు. రేపు చూడకపోతే, ఇప్పుడు చూడకపోతే ఎగిరికి అంతేస్తున్నారు. రేపు ముఖ్యమంత్రి గారు చూడడు, అప్పుడేం చేస్తారు? అప్పుడేమవుతుంది అమరావతి భవిష్యత్తు? రేపు ముఖ్యమంత్రి, ఈ రోజు ప్రతిపక్ష నాయకులు చూడలేరు, రేపు ముఖ్యమంత్రి కూడా చూడడు, అప్పుడేం చేస్తారు? నష్టం ఎవరికి? జగన్ గారికా, తెలుగుదేశం పార్టీకా? ఆ ప్రాంత రైతులు, ఆ ప్రాంత ప్రజలు ఆలోచించాలి. మీరు ఒకటి అనొచ్చు, వాళ్ళని పిలిపించుకొని వాళ్ళ ముందు అడగండి. మావిగన్ అంటున్నారు, గతంలో 3 రాజధానులు అన్నారు, ఇప్పుడు మీ స్టాండ్ ఏంటి? మీ స్టాండ్లో మా భవిష్యత్తు ఏంటి? అడగండి, ప్రశ్నలు కురిపించండి. సమాధానాలు బాగా వస్తే సంతోషించండి, సమాధానాలు రాకపోతే మీ మాట నేను చంద్రబాబు గారు చెప్పిన కరెక్ట్ వాళ్ళ ద్వారా అనిపిస్తే ఇంకా గౌరవం పెరుగుతుంది కదా. ఇక్కడ రానివ్వము. 2, అదేమన్నా ప్రైవేట్ అఫైరా? అమరావతి రాజధాని ప్రాజెక్టు ఎన్టీఆర్ ట్రస్ట్ వాళ్ళకి రానివ్వద్దండి, అది మీ హక్కు. లేదా అక్కడ సొంతంగా ఇల్లు కట్టుకుంటున్న చంద్రబాబు గారు, లేకపోతే ఇక్కడ ఎక్కడైనా సరే ప్రైవేట్ వ్యవహారంలో రానివ్వద్దు. అమరావతి రాజధాని ప్రాజెక్ట్ అనేది సిఆర్డి అనేది తెలుగుదేశం పార్టీ డెవలప్మెంట్ కార్పొరేషన్ కాదు కదా, లేదా కూటమి కార్పొరేషన్ కాదు కదా, అది ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ కదా. అక్కడ రానివ్వను అనేది ఏంటి? అలా రానివ్వను అంటే దాని అర్థం అది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీనా? ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ హక్కుల కోసం పోవచ్చు, మనం రాజ్యాంగం అది కల్పించింది, అడగచ్చు మిమ్మల్ని. అలాంటిది 47,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రజల అస్యూరెన్స్ తో అప్పులు తీసుకొస్తున్నారు. మీరు అమరావతిలో పెడుతున్నారు 47,000 కోట్లు. ఇప్పటికి ఒక 12,000 కోట్లు, 13,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆస్తి 60,000 కోట్ల రూపాయలు అక్కడ ఉండబోతా ఉంది. రావద్దని శిల్పంగా వేస్తున్నారే.
ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కాదు కదా. ఆడ ఆంధ్రప్రదేశ్ ప్రజలు డబ్బు ఉంది కదా. 40% మంది ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఓడిపోయిన తర్వాత 40% మంది ప్రజలకు రిప్రజెంటేటివ్. ఓడిపోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క రిప్రజెంటేషన్ 40%. ఇప్పుడు ఇంకా పెరుగుంటుంది, అది వేరే సంగతి. దానికి ఏమి లెక్కలేవు కాబట్టి మీరు ఒప్పుకోరు కాబట్టి దాని జోలికి వెళ్ళదు. కానీ మీరు ఒప్పుకోవాల్సింది, నేను ఒప్పుకోవాల్సింది, ప్రపంచం ఒప్పుకోవాలి 40% అయితే ఒకటి ఉంది ఓడిపోయినప్పుడు యాజ్ పర్ ఎలక్షన్ రిజల్ట్స్. 40% మంది ప్రతినిధిగా ఉన్న వైఎస్ఆర్సీపీ రాలేదంటే ఎట్లా? కొంచెం బండ లెక్కలు వేసుకున్నాం, 60,000 కోట్లు అప్పు చేస్తామంటే 40% అంటే దాదాపు 25,000 కోట్ల రూపాయలు వాళ్ళదే కదా, ఆ ప్రజలదే కదా. రావద్దని చెప్పారు. కాబట్టి ఈ యాటిట్యూడ్ యాడి దారితీస్తుందంటే అది ప్రైవేట్ వ్యవహారంగా మారిపోతే, రేపు ప్రభుత్వం మారితే ఈ పరిస్థితి. కాబట్టి ఇప్పటికైనా అమరావతి రైతులు ప్రశ్నించండి, వైసీపీని తప్పులేదు, విమర్శించండి, అడగండి, నిలదీయండి, అంతే తప్ప రానివ్వు అంటే వైసీపీకి పోయింది ఏమి లేదు, మీకే నష్టం వస్తుందన్న విషయం ఆ ప్రాంత ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఇంకొక వర్షన్ కూడా వింటున్నాను సార్. ఇప్పుడు పెనుమాక రైతులు మాట్లాడారు, అంటే అక్రమంగా మాకు ఇష్టం లేకపోయినా సరే మా బలవంతంగా మా భూములు లాక్కుంటున్నారు, మా ఆవేదన మా బాధ మేము జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పుకున్నాము, మేమే ఆహ్వానించాము అని చెబుతున్న ఈ పాయింట్లో మరి నిజంగానే అక్కడున్న రైతులే గరవ్ చేశారా, దాడి చేశారా రాళ్లతోనూ గుడ్లతోనూ? లేదు అని అంటే టీడీపీకి సంబంధించిన కొంతమంది ఈ విధంగా రౌడీల్లా ప్రవర్తించారు అనేది కూడా వినపడుతున్న మాటలే. ఏమై ఉండొచ్చు అంటారు? రెండు కారణాలు ఇస్తే అక్కడ రైతులు చేసిన పని అయితే కాదు. ఒక కారణం రైతుల యొక్క స్వభావమే అలాంటిది కాదు. ఎక్కడ రైతులైనా సరే ఇట్లా రాళ్ళు వేయడం, రాజకీయంగా దబాయించడం అనేది ఉండదు. రైతుల స్వభావమే అది కాదు, దాడి చేసే స్వభావం కాదు. రెండు, అమరావతి రైతులు ఉద్యమంలో నేను ప్రత్యక్షంగా చూశాను. హైట్ ఆఫ్ ద మూమెంట్ తిరుపతిలో చూసినాను. నేనే కేంద్రంగా ఉన్నాను వాళ్ళకి వ్యతిరేకంగా. ఆ రోజున్న పరిస్థితుల్లో ఆ వ్యతిరేకంగా ముద్ర వేసుకున్న నన్నే అమరావతి పిలిపించుకుని ఆ గ్రామాలు చూపించిన రైతులు అక్కడ ఉండేవారు. కాబట్టి వాళ్ళ క్యారెక్టర్ రీత్యా కూడా అది కాదు, పొలిటికల్ ప్రేరేపిత వ్యక్తులే చేసినారు. తర్వాత ప్రకటనలు ఊరి చేస్తున్న అమరావతి రైతులు చేయట్లేదు, రాజకీయ నాయకులు చేస్తున్నారు. దీన్ని బట్టి పొలిటికల్ ప్రేరేపితం, రాజకీయ ప్రేరేపిత వ్యక్తులే చేశారని క్లియర్ కనపడతా ఉంది. అది ఎవరు ఏంటనేది విచారణలో జరుగుతుంది. రెండు, అమరావతి రైతుల్లో సమస్యలు ఉన్నాయా లేదా? కొత్తగా భూసేకరణ చేసే వాళ్ళు వెళ్తున్నారు కదా. నా పాయింట్ ఏంటంటే ఆల్రెడీ భూసేకరణ చేసిన వాళ్ళే 90% పైచిలకు మందికి ఫ్లాట్లు చేశామని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రి నారాయణ గారు ప్రకటించారు. ఆ నారాయణ గారిని నిలదీశారు. యాడిచ్చారు స్వామి అని అంటే మొదటి దఫా భూములు ఇచ్చిన వాళ్ళే నారాయణ గారిని ప్రశ్నించారు. మొదటి దఫా వాళ్ళకే ప్రశ్నలు ఉన్నప్పుడు రెండో దఫా వాళ్ళకి ప్రశ్నలు లేకుండా ఏముంటాయి? అంటే సమస్యలు అనేవి ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిరసన వ్యక్తం చేయడమో పొలిటికల్ కామెంట్ చేసి వదిలేసి ఉంటే ఒక రకంగా తీసుకుంటాం. అసలు రావడానికి వీల్లేదు, భవిష్యత్తులో అడుగు పెట్టడానికి వీల్లేదు అంటున్నారంటే అక్కడ సమస్యలు ప్రపంచానికి చెప్పకూడదు అనుకుంటున్నారా అని అనుమానం వస్తుంది కదా. వాళ్ళు వస్తే అవన్నీ బయటపడతాయని భయంతో చెప్పట్లేదు, అనుమానాలు వస్తాయి కదా. లేనిపోయిన అనుమానాలు, అది ఎంత సమస్య లేదు కానీ చాలా సమస్యలు ఉంటే ఇప్పుడు మీరు చేసిన వ్యవహారాల్లో వస్తాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఆ పార్టీలో కమిటీ వేశారు, వెళ్ళనివ్వండి. వాళ్ళు ఇద్దరిని ఏం చేసేస్తారు? 10-20 మంది లేకపోతే 50 షరతులు పెట్టండి. 10,000 మంది వచ్చండి, 100 మంది వచ్చి 50 మంది రండి, 20 మంది రండి, షరతులు పెట్టిన అభ్యంతరం లేదు. అంతే తప్ప రావద్దంటే ఎవరికి నష్టం? రైతులకు నష్టం, ప్రభుత్వానికి నష్టం. కాబట్టి అక్కడ రైతులు యొక్క కోరిక మేరకే వాళ్ళు వెళ్ళారు. సమస్యలు ఉన్నాయనేది మనకు కంటికి కనిపిస్తున్నాయి. ఏమీ లేనప్పుడు దర్జాగా వైసీపీ వాళ్ళు పిలిచేసి విమర్శలు చేసి పంపించేస్తుంటారు. ఆడేం సమస్య లేకపోతే పిలిపించుకొని మేము హ్యాపీగా ఉన్నాం, మధ్యలో మీకేం వచ్చింది, పదాన్ని మేము చంద్రబాబు గారితో ఉంటాం ఆడ చెప్పుకుంటారు కదా. చెప్పలేదంటే ఆ సమస్యలు ఉన్నాయి, అవి బయటపడతాయని వాళ్ళు అడుగుతున్నట్టు కనిపిస్తుంది. అండ్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారంటున్నారు. అండ్ ఇదేమన్నా పాకిస్తానా, వీసా తీసుకుని రావాలా అంటూ కూడా అంబటి గారు మాట్లాడడం మనం చూసాం. పాకిస్తాన్కి కూడా వీసా తీసుకుంటే పోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఆ పోలిక అమరావతికి వచ్చింది. కేసులు పెట్టడాన్ని ఎలా చూడాలి? ఇప్పుడు కేసు అనేది రాజకీయంలో ఎట్లయితుంది? పెడితే ఎస్సీ ఎస్టీ కేసు లేక అటెంప్ట్ మర్డర్ కేసు అంతే. ఓ సందర్భంలో ఇప్పుడే కాదు, నేను స్టూడెంట్స్ యూనియన్స్ లో పనిచేసేటప్పుడు ఏదో ఒక ధర్నా చేస్తున్నాను. రెగ్యులర్ గా ధర్నా చేస్తున్నామని 4 రోజులు లోపల తప్ప చెప్పిన మాట ఏంటారు అని అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. అంటే నేను ఇప్పుడు ఎలా ఉన్నానో మీరు చూస్తున్నారు. ఆ 20 ఏళ్ల క్రితం ఎంత బలంగా ఉంటానో చూస్తారు. జడ్జి గారు వాడు పోలీసు వాళ్ళు అటెంప్ట్ మర్డర్ చేసేది ఏంటంటే అన్న రాత్రి 7 గంటలకు మీ నా పక్కన పోలీసు వాళ్ళు ఏమో అది చాలా బలంగా ఉన్నారు. నా ముఖం చూస్తే వాడు మిమ్మల్ని అటెంప్ట్ మర్డర్ చేయడం ఏంటని మీరు పెట్టడం వాళ్ళు తెచ్చుకుంటే అంటే ఏంటంటే 3 రోజులు లోపల పెట్టాలంటే అటెంప్ట్ మర్డర్ కేసులు అంతే.
అంటే లోపల వేయాలంటే అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాలి. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలి. ఆ ఎస్సీ ఎస్టీ కేసు అనేది దళితుల ఆత్మగౌరవం కోసం, అగ్రకులాలు లేకపోతే పెత్తందారులు దాడుల నుంచి కాపాడుకోవడం కోసం రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల్ని ఈ రకంగా రాజకీయ అవసరాల కోసం వాడుకుంటే చాలా అన్యాయం అవుతుంది. ఎస్సీ ఎస్టీ కేసుని దళితుల ప్రయోజనాల కోసం, దళితుల హక్కుల కోసం, వాళ్ళ ఆత్మగౌరవం నిలబెట్టుకోవడం కోసమే పరిమితం కావాలి. రాజకీయాల అవసరాల కోసం తీర్చుకోవడం కోసం వినియోగిస్తే అది అంత మంచిది కాదు. నేను అనుకుంటున్నా ఆ కేసు పెట్టడానికి రీజన్ ఏంటంటే, అప్పుడు నేను నా అనుభవం చెప్తాను కదా, 4 రోజులు లోపల వేయాలంటే నాన్ బెయిల్ అంటే ఏదో కేసు పెట్టాలని పెట్టినట్టుగా ఉన్నారు. దాని తోడు వీళ్ళు రాంబాబు గారు ఎస్సీలు కాదు కదా, దేవినేని రాంబాబు గారు, ప్రసాద్ రెడ్డిలు అందరూ కొంచెం ఓసీబీసీలో ఉన్నట్టున్నారు. ఒకసారి అట్రాక్ట్ అవుతుందని పెట్టినట్టున్నారు, చూడాలి మరి ఏమో. అండ్ మరో కేసు సాయికృష్ణ కేసు సంబంధించి సిట్ అధికారులు చాలా లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఆ రోజు సాయికృష్ణను కాస్త గాయపరిచిన తర్వాత ఒక ఆర్ఎంపీ డాక్టర్తో ట్రీట్మెంట్ ఇప్పించారు. ఒక మహిళా కానిస్టేబుల్ కూడా ఉన్నారు. సో వీరిద్దరు ప్రస్తుతానికి పరారీలో ఉన్నారు. ఇంకొక ఇద్దరైతే లొంగిపోయారు, 6 అయితే సరెండర్ అయ్యారు. ఇన్ని కథనాలు నడుస్తూ ఉన్నాయి. ఒక్కొక్కటి విచారణలో బయటపడుతుంది ఏంటి, అమానవీయంగా వ్యవహరించారు, చట్టాన్ని దుర్వినియోగం చేశారు, అసహజంగా వ్యవహరించారు అని ఏదైతే ఇన్ని రోజుల పాటు సమాజం భావించిందో అది ఒక్కొక్కటి రుజువు అవుతారు. వాళ్ళ తల్లి నా శవానన్న ఇవ్వండి, అయితే బూడిదాన్ని ఇవ్వండి అంటే పోలీస్ స్టేషన్ ఏదో జరగాలని జరిగింది, అబ్బాయి కాదన్నారు. చివరకు ప్రభుత్వమే స్టేట్ మర్డర్ అని కేసు కట్టింది. హెచ్ఓడి సిఐ పైన కేసు పెట్టి అరెస్ట్ చేసి జైలు పంపించింది. తర్వాత ఈ పోలీసులు విచారణ జరుగుతున్నారు. కనీసం ఒకరు చేసే అవకాశం లేదు కదా, ఖచ్చితంగా చాలా మంది కానిస్టేబుల్స్ అప్పుడున్న సిబ్బంది ఇన్వాల్వ్ అయి ఉంటారు. ఒక అసహజమైన రీతిలో అతను కొట్టారు, లేదా చంపాలనుకున్నారు, సంథింగ్ ఇలా చేసినప్పుడు ఎవరి దగ్గర తీసుకెళ్ళాలి? రికగ్నైజ్డ్ హాస్పిటల్కి తీసుకెళ్తే ఒక సమస్య. ఇప్పుడు ఆర్ఎంపీ డాక్టర్లు చెడ్డోళ్ళని నేను అన్నాను, కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో మామూలుగా పోలీసులు ఎవరి దగ్గర తీసుకెళ్ళాలి? పోలీసు కేసు పెట్టినా, పోలీస్ స్టేషన్లో ఇబ్బంది పడినా యాజ్ పర్ రికార్డ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ హాస్పిటల్కి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. మీరు కేసు మనకి ఎప్పుడు మనం పొలిటికల్ కేసులో నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ అరెస్ట్ అయ్యాను. ఫస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తారు. మంచి అద్భుతమైన హాస్పిటల్స్ ఉన్నా కూడా గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తారు, ఎందుకంటే ఇట్స్ రికగ్నైజ్డ్. విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ లేదా, ఎందుకు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లేదు? ఆర్ఎంపీ దగ్గరికి ఎందుకు తీసుకెళ్లాల్సి వచ్చింది? రికార్డు కావద్దని, అంతకుమించి క్లాజ్ అయింది. గవర్నమెంట్ హాస్పిటల్కి ఇంకోటి రికార్డ్ అయిపోతుంది. కాబట్టి అసహజమైన పద్ధతిలో వ్యవహరించారు, చట్టాన్ని చేతిలోకి తీసుకున్నారని క్లియర్గా అర్థం అవుతుంది. ఏదైతే అనుమానాలు సమాజానికి ఉందో ఒక్కొక్కటి రుజువు అవుతూ వస్తుంది. అందువలనే ప్రభుత్వం దీనిపైన రౌడీ ఎలిమెంట్, రౌడీ షీటర్ ఈ కథలు ఆపేసి సిబిఐకి అప్పగించి తప్పును తప్పుగా, ఒప్పును ఒప్పుగా చూసుకుంటే ఖచ్చితంగా ప్రభుత్వానికి ఎప్పుడు అట్ట కాకుండా ఇట్లే నేను కొనసాగిస్తానంటే రాజకీయ కోణాలతో అల్టిమేట్గా మీరు తీసుకున్న స్టెప్స్ ఏదైతే ఉన్నాయో, సిఐని అరెస్ట్ చేయడం, కేసు పెట్టడం, ముఖ్యమంత్రి గారు వాళ్ళ తల్లిని గురించి మాట్లాడడం, ఇవన్నీ కూడా వృధా అయిపోతాయి. ఆ విషయం ప్రభుత్వం ఆలోచించాలి. స్ట్రైట్ అవే నేను ఇప్పటికీ నమ్ముతున్నా ప్రభుత్వ పెద్దలు ఏం పాత్ర దీంట్లో ఉండకపోవచ్చు. సిబిఐకి ఇచ్చేయండి, ఎవరు తప్పు చేసే వాళ్ళు చర్యలు తీసుకుంటారు. సమాజానికి ఒక మంచి మెసేజ్ ప్రభుత్వానికి కూడా వస్తుంది. ఇట్లా చేస్తారు కొంతమంది, కొన్ని సందర్భాల్లో మనం పట్టించుకోకపోతే వ్యవస్థలు దుర్వినియోగం చేసేవారని మెసేజ్ మీకు వస్తుంది, మీరు జాగ్రత్తలు తీసుకుంటారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కోరినట్టు సిబిఐ విచారిస్తే అన్ని విషయాలు బయటకు వస్తే ప్రభుత్వానికి కూడా అది సేఫ్ అవుతుంది, ప్రజలు నమ్ముతారు. అండ్ ఎస్ఏ నాగరాజు గారు వేధింపులు భరించలేకే క్రాంతి కుమార్ సెల్ఫీ వీడియో తీసుకుని సూసైడ్ చేసుకున్నారు. దానికి సంబంధించి కూడా అసలు ఎక్కడ అదేమవుతుందో కూడా దానికి ఒక కదలిక కూడా కనిపించడం లేదు. అంటే ఇది కావాలని గవర్నమెంట్ కొంచెం ఎవరైతే దోషులుగా భావిస్తున్నారో వాళ్ళందరినీ కామప్ చేసే పనిలో పడుతున్నారని అనుకోవచ్చా? అంటే ప్రభుత్వ పెద్దలు ఈ రక్షించే దిశగా వెళ్తున్నారని అనుకోవచ్చా? కొంతమంది పోలీసులు ఆఫీసర్లు, కొంతమంది అధికారులు ఏం చేస్తారంటే కొన్ని పరిధులు దాటి ప్రవర్తిస్తుంటారు. ఇప్పుడు అసహజంగా కొంతమంది రౌడీ ఎలిమెంట్స్ అంటామా, చట్ట వ్యతిరేక మాట వాళ్ళు చూస్తే కొట్టాలనిపిస్తుంది. సాధారణంగా కొట్టేసి సంతోషిస్తారు కూడా. ఒక రౌడీ ఎలిమెంట్ తాగేసి స్పందనలు ఆడుతున్నాను అనుకోండి, మనలాంటి వాళ్ళు పోయి 4 పీకినాం అనుకోండి, సమాజం హర్షిస్తుంది. కానీ చట్టం ముందు సాధ్యం కాదు. అది ఈ రోజు మంచికి ఉపయోగించావు, రేపు చెడుకు కూడా ఉపయోగించవచ్చు. మన రాజ్యాంగ శిక్షాస్మృతి ఏం చెప్తుంది? 100 మంది దోషులైనా తప్పించుకోవచ్చు, కానీ ఒక నిర్దోషి కూడా శిక్ష పడకూడదు. అది మన కాన్సెప్ట్. ఒకటి దాన్ని మనం నమ్మి పనిచేయాలి. అక్కడ చట్ట పరిధిలో పనిచేసేటప్పుడు దానికి అబోవ్ వెళ్ళిపోయి ఇష్టారాజ్యంగా ప్రవర్తించినప్పుడు ఏమవుతుందంటే, మంచి చేయాలని ఉద్దేశంతో స్టార్ట్ చేస్తారు, అది చివరికి చెడుగా మారుతుంది. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో ఇతను కాల్ చేసినారు, కొట్టేసినారు అనే విషయం ప్రపంచానికి తెలిసిన తర్వాత రేపు పోలీస్ స్టేషన్లో సదరు సిఐ యువరగారు ఫోన్ చేస్తే నన్నుగడ చేస్తాడేమో, ఆడికి బెదిరిపోయి తెచ్చుకోవడం అని బెదిరింపు వస్తుంది కదా. సెల్ఫ్
అబ్బాయి కరెక్ట్ చేసాడా లేదా మనకు తెలియదు. కాబట్టి అకౌంటబిలిటీలో ఉన్నటువంటి వ్యవస్థలు సక్రమంగా వ్యవహరించకపోతే చిన్న తప్పు జరిగితే దాని పర్యావసనం ఇట్లే ఉంటాయి. మెల్లిగా ఎవరు చుట్టుకుంటుంది? ఆ పోలీస్ ఆయనకి ఏం చుట్టుకోదు, ప్రభుత్వం చుట్టుకుంటుంది, వ్యవస్థలు చుట్టుకుంటుంది. అందువల్ల ప్రభుత్వం ఇట్లాంటి విషయాలు వచ్చినప్పుడు చాలా సీరియస్ స్టెప్స్ తీసుకోవాలి. ప్రజలకు ఒక రైట్ సిగ్నల్ ఇచ్చే విధంగా చేసుకోవాలి. లేకపోతే ఇట్లాంటివి మళ్ళీ మళ్ళీ జరుగుతుంటాయి. సార్, మరోపక్క వైసీపీకి సంబంధించిన నేతలతోనూ లేకపోతే కూటమికి సంబంధించిన నేతలతోనూ కాపులు నలిగిపోతున్నట్లుగా చూస్తున్నాం సార్. కాపుల్లో కూడా రెండు వర్గాలుగా అయిపోతున్నారేమో అనిపించేటట్టుగా కనిపిస్తోంది. మా కులాన్ని వాడుకుని అధికారంలోకి వచ్చి పక్కన పెట్టేస్తున్నారు. ఒకవేళ కనుక అట్లా చేస్తే, ఆక్షేపిస్తే, నిందిస్తే అది జగన్మోహన్ రెడ్డి గారే బాధ్యుడు అవుతారు అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. అండ్ మరీ ముఖ్యంగా, సరే మీరు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఒక కాపు నాయకుడిని లేకపోతే కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ప్రకటించండి అంటున్నారు. ఎలా చూడాలి? కాపులు నలిగిపోతున్నారంటే ఒక అంతర్మదనం జరుగుతుంది. నలిగిపోయేది ఏం లేదు, కానీ ఒక అంతర్మదనం. మన నుంచి ఒకరు ముఖ్యమంత్రి అవుతారు అనుకున్నాం, ఆయనేమో వేరే సిద్ధాంతం చెప్తున్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళేమో వైసీపీలో ఉన్న హేమాహేమి రెండు కాపు నాయకులు కూర్చోబెట్టుకొని పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకుంటే ఏమొస్తుంది, ఆయన ఉప ముఖ్యమంత్రి అవుతాడు, ఏం పట్టించుకోడు, కులమే వద్దంటున్నాడు. నా ఉప ముఖ్యమంత్రితో పాటు మా లాంటి హేమాహేములు చాలా మంది మంచి పొజిషన్లో ఉంటాం, ఎందుకు మా దగ్గర రారని పద్ధతిలో వాళ్ళు వ్యవహరిస్తారు. వాళ్ళు మాట్లాడుతున్న విషయం వాళ్ళు వెళ్తా ఉంది. అంతర్మదనం స్టార్ట్ అయింది, నలిగిపోవట్లేదు. ఎటు స్టెప్ తీసుకున్నాం, ఇటు పవన్ కళ్యాణ్ గారు నమ్ముదామా, వైసీపీ వాళ్ళు నమ్ముదామా, ఇట్లాంటి అంతర్మదనం పార్టీ కాపుల్లో ఒక లెవెల్ చదువుకున్న వాళ్ళు జరుగుతుంది. అది మంచిదే, రాజకీయాల్లో వాళ్ళు మంచి నిర్ణయం తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. రెండోది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపుల్ని వాడుకునింది లేదా వదిలేసింది. సో రాంగ్. ఏనాడు జగన్మోహన్ రెడ్డి గారు మేము వస్తే కాపులకి అది చేస్తాం, మేము వస్తే కాపులకి ఇది చేస్తాం ఈరోజు చెప్పలేదు. కాపు కార్పొరేషన్కి నిధులు ఇస్తానన్నాడు, ఇచ్చాడు. ఆయన అనుకున్నంత ఇచ్చాడా లేదా కొంత తగ్గించుండదు, కానీ ఇచ్చాడు. కాపు కార్పొరేషన్ పెట్టాడు. కాపులకు ఆయన అన్యాయం చేయలేదు, ఏమి ఆయన అన్యాయం చేయలేదు. రెండోది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సర్వం జగన్మయం. అట్లాంటి పార్టీలో కాపులు ముఖ్యమంత్రిగా ఇంకొక కాపు రెడ్డి ఎస్సీనా బీసీ కాదు, జగనే ముఖ్యమంత్రి అవుతాడు. ఎందుకంటే జగన్ చుట్టూ నా పార్టీ నడుస్తుంది, ఒక ప్రాంతీయ పార్టీ. రెండు, చంద్రబాబు నాయుడు గారు పీరియడ్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? చంద్రబాబు గారు లేదా లోకేష్ అవుతారు. రేపు జనసేన అధికారం కోసం ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? మీరే ముఖ్యమంత్రి అవుతారు. కులం గారు ఇక్కడ ఇంపార్టెంట్ పర్సన్. జగన్ గారు నాయకత్వంలో పార్టీ, జగన్ గారు అనేది లేకపోతే ఇంక వైసీపీ ఉండదు, అక్కడికి అంతర్మానం అయిపోతుంది. తెలుగుదేశం చంద్రబాబు గారు లోకేష్ గారు లేకపోతే ఇంకా పార్టీ ఉండదు. పవన్ కళ్యాణ్ అయితే ఆ పార్టీ లేదు. కాబట్టి వాళ్ళు ముఖ్యమంత్రి, వాళ్ళ కులం ఆయన రెడ్డి కావడం, ఈ నాయుడు కావడం, మీరు కాపు కావడం అనేది సాధారణ విషయం, టెక్నికల్ ఇష్యూ. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న పార్టీలో ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి మీరు అనండి. అరే మీరు ముఖ్యమంత్రి కావడానికి సిద్ధంగా లేని జగన్ అడుగుతారు. కాపులు కోరుకుని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని, లేదా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలో కాపును ముఖ్యమంత్రి కావాలని ఏ ఒక్క కాపు అనుకోండి. ఈ రాష్ట్రంలో ఏ ఒక్క కాపు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక కాపు ముఖ్యమంత్రి కావాలని ఒక కాపు కూడా అనుకోండు. ఆడు ముఖ్యమంత్రి అయితే జగనే అవుతాడు. తెలుగుదేశం పార్టీలో ఏ కాపు అనుకోడు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, ఆయన తీసేసి ఆయన పెట్టేసి కాపును ముఖ్యమంత్రి ఒప్పుకోరు. కాపులు ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నది పవన్ కళ్యాణ్ గారిని, గతంలో చిరంజీవి గారిని. మీ సంగతి చెప్పమంటే జగన్ సంగతి చెప్తారు. జగన్ గారిని ఏ కాపు కోరుకోవట్లా. కాబట్టి మీరు అధికారంకి వస్తే అంత మంచి మంత్రి పదవులు మాకు ఇవ్వండి, మంచి కార్పొరేషన్ పెట్టండి, మాకు హెల్ప్ చేయండి, ఇట్లాంటి కోరికలు ఏమన్నా కాపులు జగన్ గారి నుంచి కోరుకుంటారు. కానీ జగన్ గారి నుంచి ఎవరు కాపులు వైసీపీలో కాపు ముఖ్యమంత్రి చేయమని కోరుకోరు, తెలుగుదేశంలో కోరుకోరు. కాపు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటా ఉండేది పవన్ కళ్యాణ్ గారి నుంచి. అది అవుతలేదు, మీరు చెప్పండి. ఇప్పటికి చాలాసార్లు చెప్పేశారు మేము కావని. కాబట్టి మేము ఎట్టా కాదన్నాం కాబట్టి వైసీపీ కూడా కాదని చెప్పించడం కోసం మీరు చెప్తారా అంత అమాయకుల కాపులు? వైసీపీ వాళ్ళు మీరు నాకు ముఖ్యమంత్రి కావాలని ఇప్పుడు లేదు, కాపు కులం అనే పేరుతో నేను పనిచేయను, కాపు కులం కోసం ముఖ్యమంత్రి నేను పార్టీ పెట్టలేదు అంటే కాపులు నొచ్చుకుంటారేమో. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కాపు పర్సన్ ముఖ్యమంత్రి చేయలేదంటే ఒక్కరు నవ్వుకుంటారు. ఇతర కులాలు కాపులు నవ్వుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో కాపెట్ట ముఖ్యమంత్రి అవుతాడు, చంద్రబాబు గారి పార్టీలో కాపెట్ట ముఖ్యమంత్రి అవుతాడు. అది ఇండివిజువల్ పార్టీ, అది వ్యక్తి ప్రాంతీయ పార్టీ. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు నన్ను ఎత్తులు వచ్చిన భారానంతా తీసుకెళ్లి జగన్ కొంచెం అటేద్దామంటే కుదరదు. అది మీరు ముఖ్యమంత్రి కాదలుచుకుంటే కాతానని చెప్పండి, వద్దు అనుకుంటే వద్దని చెప్పండి. కాపులకు కూడా భయపడద్దు, నేను అందరికీ నాయకత్వం ఇస్తాను, బట్ కాపు కదా నేను అవుతాలే ఒక రోజు, భయపడద్దండి అని చెప్పండి. ఏం వద్దనుకుంటే ఇండివిజువల్గా ఉండండి. అంతే తప్ప కొంత భారాన్ని జగన్ గారికి వేద్దాం అనుకుంటే ఆ భారం మీకే పడుతుంది తప్ప జగన్కి ఏం పడుతుంది.
అండ్ మరోపక్క అయోధ్య రామాలయం నిర్వహణ ఈ కానుకల్లో జరిగిన అవకతవకలకి సంబంధించి, దోపిడీకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారిపై విపరీతమైన ఆరోపణలు వస్తున్నాయి. తిరుమల లడ్డూ వివాదంలో ఆయన సనాతన ధర్మాన్ని పాటిస్తూ మనం చూసాం, గుడిమెట్లు ప్రక్షాళన చేసిన సందర్భాన్ని చూసాం. ఇప్పుడు ఎంత పెద్ద ఎత్తున దుర్వినియోగం జరిగినప్పుడు, లేకపోతే దోపిడీకి గురైనప్పుడు ఎక్కడున్నారు? ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడట్లేదు? అంటే సిపిఐ రామకృష్ణ గారు లాంటి వారు అయితే చాలా గట్టిగానే అడుగుతున్నారు, ప్రశ్నిస్తున్నారు కూడా. అయోధ్య రామాలయ నిర్మాణంలో వచ్చినటువంటి కానుకల విషయంలో ఆరోపణలు బయటకు వచ్చినాయి. నిజాలు ఆ ప్రభుత్వం చెప్పాలి, లేకపోతే విచారించే సంస్థ చెప్పాలి. ఏదైనా అలిగేషన్స్ అయితే వచ్చినాయి. మీరు తిరుమల తిరుపతి దేవస్థానం కూడా అలిగేషన్సే కదా, ఆరోపణలే కదా, అంతే తప్ప ఇవి నిర్ధారణ కాదు కదా. కాబట్టి అలిగేషన్స్ ఇక్కడికి వచ్చినప్పుడు భారీ ఎత్తున మాట్లాడిన మీరు అయోధ్య విషయం ఎందుకు మాట్లాడరు? కానీ ఇంకోటి మాట్లాడచ్చు. ఎందుకు అబద్ధాలు చెప్తారు? మా మిత్రపక్షం అక్కడ ఉండేది, ఎలాంటి తప్పు జరిగేదానికి అవకాశం నాది బాధ్యత అని చెప్పండి. పోనీ వ్యతిరేకించమని చెప్పట్లా, సమర్థించండి. వీళ్ళు తప్పు చెప్తున్నారు, అయోధ్యలో అన్ని పర్ఫెక్ట్ గా నడుస్తున్నాయి, నాకు తెలుసు. తెలియకపోతే 2 రోజులు అడిగి పోయి చూసేసి కనుక్కోండి. మా మిత్రపక్షం అలా ఉండేది బీజేపీ కాబట్టి మీరేమో కంగారు పడితే 2 రోజులు తెలుసుకుని అన్ని విషయాలు చెప్తాను, ఖచ్చితంగా ఏమీ జరగలేదని హామీ ఇంటి పోనీ ఇంకా బాగుంటుంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో తయారైన కొన్ని లక్ష లడ్డుల్ని, కల్తీ అయిన లడ్డుల్ని అయోధ్య పంపించారు, పవిత్రమైన అయోధ్య భూమి పూజకో లేకపోతే ప్రారంభోత్సవానికి చాలా బాధపడిపోయారు. మరి ఇప్పుడు ఈ ఆరోపణలు వచ్చినప్పుడు స్పందించమన్నా. నేను ఆరోపణలు రైట్ అనట్లేదు, రామకృష్ణ గారు కావచ్చు పార్టీలు చెప్తూ కరెక్ట్ రాంగ్ చెప్పట్లేదు, మీరు తప్పు పట్టండి అంటున్నాను. అయోధ్యలో అట్లాంటిది ఏమి జరగలేదు కాబట్టి నేను జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు, పర్ఫెక్ట్ అని చెప్పండి. పోనీ అది చెప్పుకుని ఇది చెప్పకపోతే అంటే మనకు రాజకీయ సనాతనం ఏమైనా కంగనం కట్టుకున్నావా? పొలిటికల్ సనాతనం అంటారు కదా, అంటే మనకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ దగ్గర సనాతనం, మనకు అనుకూలంగా ఉన్న చోట మౌనవ్రతం. అంటే వే ఆఫ్ కాస్ట్యూమ్స్ కూడా పవన్ కళ్యాణ్ గారివి వే ఆఫ్ కాస్ట్యూమ్స్ కూడా కాస్త వివాదాస్పదం అవుతున్నాయి. అంటే సనాతన ధర్మం అంటే ఏంటో తెలియకపోతే ప్రజలు అంటున్నారు కదా. సనాతన ధర్మంలో చాలా 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 ఉన్నాయి అంశాలని, అవన్నీ పవన్ కళ్యాణ్ గారు ఏం పాటించు. అంటే గుడికి వెళ్ళేటప్పుడు రాజకీయ నాయకులైనా సరే ఒక గుడికి వెళుతున్నప్పుడు, ఆలయాన్ని సందర్శిస్తున్నప్పుడు ఆ అటైర్ తో వెళుతూ ఉంటారు. బట్ ప్రెస్ మీట్లకు వచ్చేటప్పుడు పొలిటికల్ గానే వాళ్ళ కాస్ట్యూమ్స్, వాళ్ళ డ్రెస్సింగ్ మనం చూస్తూ ఉంటాం. బట్ ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్లలో కూడా సనాతన ధర్మాన్ని ప్రతిబింబించేలా వే ఆఫ్ డ్రెస్సింగ్ ఉంటుంది. మరి ఆలయం పైన ఇన్ని ఆరోపణలు వచ్చినప్పుడు ఎందుకు స్పందించట్లేదు? సనాతన ధర్మానికి డ్రెస్ కోడ్ లేదు. ఆయన అనుకుంటాడు ఇది డ్రెస్ కోడ్ అని, కానీ సనాతన ధర్మం అనేది మనసులో ఉంటుంది, అది కనపడదు. డ్రెస్ కోడ్ లో చూపిస్తున్నారంటే వాళ్ళు సనాతన ధర్మం పాటించేవాళ్ళు కాదు. డ్రెస్ కోడ్ అనేది సనాతన ధర్మానికి, మన వ్యక్తిత్వాన్ని ప్రదర్శించేది డ్రెస్ కోడ్. మన వ్యక్తిత్వం అంతర్గతంగా ఉంటుంది, మన సనాతన ధర్మాన్ని పాటిస్తున్నది అంతర్ముఖం, అది బయటకు కనబడుతుంది. డ్రెస్ కోడ్ లో సనాతన ధర్మం కనపడదు, మన జీవన శైలిలో కనబడుతుంది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ గారు, ఆయన డే 1 నుంచి ఒకే డ్రెస్, చాలా మంది ఉన్నారు అట్లా. కాబట్టి అది సనాతనమా ఇంకోట సాంప్రదాయం అంటే, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నా, లోక్సభ సభ్యుడిగా ఉన్నా, వ్యక్తిగా ఉన్నా, ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా ఒకే డ్రెస్ కోడ్ ఉంటుంది. దాన్ని ఎట్లంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ముఖ్యమంత్రి అనే డ్రెస్ కోడ్, ప్రతిపక్షం అనే డ్రెస్ కోడ్, పబ్లిక్ మీటింగ్ అదే డ్రెస్ కోడ్, చంద్రబాబు గారు అదే డ్రెస్ కోడ్, నాకు తెలిసి లోకేష్ గారు అదే డ్రెస్ కోడ్, పవన్ కళ్యాణ్ గారు ఇక ప్రెస్ మీట్ లో ఒకటి, బయటకు ఒకటి, కొండకు వస్తే ఒకటి, రాకపోతే ఒకటి, ఇవన్నీ చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. కాబట్టి మన డ్రెస్ కోడ్ అనేది మనం ప్రతిబింబించాలి. ఉదాహరణకు తమిళనాడులో ఎప్పుడు పంచి కట్టుకుంటారు స్టాలిన్ గారి వాళ్ళని, కానీ ఫస్ట్ టైం ఈ ముఖ్యమంత్రి గారు ప్యాంట్ షర్ట్ వేసి మంచి యాక్టింగ్ మంచి ఉన్నాడు. కారణం ఏంటంటే, ఇంతకాలం నేను ప్యాంటు షర్ట్తోనే తిరిగినాను, ఇది గబక్కని పంచి కట్టుకుంటే ముఖ్యమంత్రి అయినాడు కాబట్టి పంచి కట్టుకున్నాను, రాంగ్ మెసేజ్ వెళ్ళకూడదు అని ప్యాంటు షర్ట్ వేసుకుని తిరుగుతున్నాడు. అది నిబద్ధత అంటే. నేను ముఖ్యమంత్రి అయిపోయినాడు ఇంకా పంచి కట్టుకొని పోయినాడు అనుకోండి. చాలా మంది రాజకీయ నాయకులు పంచులు కట్టుకొని తిరుగుతూ ఉంటారు. పంచులు కట్టుకొని తిరగడం తప్పు కాదు, పంచి కట్టుకోవడం అనేది జీవన శైలిలో భాగంగా ఉంటే తప్పు కాదు, ఫ్యాషన్గా ఉండదు. డ్రెస్ కోడ్ అనేది ఎప్పుడు ఫ్యాషన్లో ఉండదు. ఇప్పుడు ఉదాహరణకు తమిళనాడు ముఖ్యమంత్రి చెప్పాను, తమిళనాడులో ఆ సాంప్రదాయం పంచికట్టు అనేది, కానీ ఆ సాంప్రదాయం చూద్దామా, నన్ను ఎట్లా వ్యక్తీకరించుకున్నాం అంటే ముఖ్యమంత్రి అయినాడు కాబట్టి విజయ్ పంచి కట్టుకుంటున్నాడు అనేది రాంగ్ మెసేజ్ అవుతుంది. అందుకని ఆయన గతంలో ఎట్లున్నాడు అట్లే ఉన్నాడు, భవిష్యత్తులో మార్చుకోవచ్చు. స్టాలిన్ మొదటి నుంచి ఉన్నాడు కాబట్టి అట్టున్నాడు. కాబట్టి డ్రెస్ కోడ్ అనేది ఫ్యాషన్గా ఉండకూడదు, సాంప్రదాయంగా ఉండాలి, మన జీవన శైలి కొనసాగింపుగా ఉండాలి.
కానీ చాలా మంది ఈ పొలిటికల్ గా ఉండేవాళ్ళు ఇట్లాంటివి చేయడం వల్ల కృత్రిమంగా రావడం కాదు. డ్రెస్ కోడ్ అనేది అవసరం మేరకు కానీ రాజకీయ నాయకులు కానీ వేసుకుంటే వాళ్ళు తేలిపోతారు, చులకనవుతారు. ప్రజలు Sir. వీళ్ళకి నటిస్తున్నారు అనుకుంటారు. Hmm. జీవన శైలిలో భాగంగా డ్రెస్ కోడ్ ఉంటే హర్షిస్తారు. కాబట్టి జీవన శైలి లేదా అవసరం కొంత వేషమా అనుకుంటే అది వాళ్ళు ఆలోచించుకోవాలి. ఖచ్చితంగా ప్రజలు ఖచ్చితంగా గుర్తుపెట్టేస్తారు. మనం వేసే డ్రెస్ని బట్టి కాదు, మన జీవన శైలిని బట్టి మన డ్రెస్ చూస్తారని వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. సార్ మరీ ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిలో ఏదైనా భయం పట్టుకుందా? 2 ఏళ్లు పూర్తయింది, ఇంకా 3 ఏళ్లు వాళ్ళ చేతిలోనే ఉంది. అయినప్పటికీ కూడా సమయం ఏదైనా, సభ ఏదైనా, కార్యక్రమం ఏదైనా ఈ 2 ఏళ్ల పాలనలో వాళ్ళు ఏం చేశారు, ఉన్న 3 ఏళ్ల పాలనలో వాళ్ళు ఏం చేయబోతున్నారు అన్న దాని మీద ఫోకస్ చేయాలి. అది మానేసి ఎన్నికల ప్రచార సభల్లాగా కనిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం వాళ్ళు ఏ సభ పెట్టినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, గత ప్రభుత్వం ఏం చేసింది, ఇప్పుడు ఏం చేస్తున్నారు, వీళ్ళ గురించే పాట పాడుతున్నారు తప్ప వాళ్ళు ఏం చేశారు, ఏం చేయబోతున్నారు అనేది కనిపించట్లేదు ఎక్కడ. నాకు 2 అంశాలు కనిపిస్తాయి. ఒకటి జగన్మోహన్ రెడ్డి భయం, 2 వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం. వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఏంటంటే మనం ఇచ్చిన హామీలు అమలు చేయలేము, ఫైనాన్స్ సిచ్యువేషన్ బాగలేదు, అది వాళ్ళ నమ్మకం. కాబట్టి మన గురించి మనం ఎక్కువ చెప్పుకోవడం అనవసరం అనుకున్నారేమో. ఎందుకంటే సంక్షేమ పథకాలు అమలు చేసి జగన్ ఏమంటాడు, బటన్ నొక్కాను ఇచ్చాను, నా ఎన్నికల మేనిఫెస్టోలో ఇది చూపించాను, బటన్ నొక్కాను అని చెప్తూ ఉండేవాడు. ఆయన నమ్మకం అది నేను చేశాను అని. వీళ్ళ నమ్మకం ఎన్నికల మేనిఫెస్టో ఇప్పుడు గెలిచిన మరుసటి రోజు నుంచి ఏ రోజైనా ఎన్నికల మేనిఫెస్టో చూపించాడా తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ? ఇదో ఎన్నికల మేనిఫెస్టో మాది, ఇది దీంట్లో 1 చేసేసాం, 2 చేసేసాం ఎప్పుడు చెప్పారా? అదే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, 5 ఏళ్ల తర్వాత ఎలక్షన్ కు ముందు కూడా ఇంటింటికి పోయి ఇది నా మేనిఫెస్టో అన్ని టిక్కిచ్చి ఎన్ని మార్కులు వేస్తారా ఏమని అడిగాడు. ఇది ఎలక్షన్ కు ముందు కూడా పార్టీ ఇంటింటి గడప గడప ప్రభుత్వాన్ని పేరుతో పంపించి ఎన్నికల మేనిఫెస్టో చూపించి ఇది మీకు ఇచ్చిన హామీ, ఇదిగో మీ ఇంటికి ఇది వచ్చింది, టిక్ కొట్టుకొని మాకు ఎన్ని మార్కులు వేస్తారో అని అడిగాడు. దట్స్ నమ్మకం. కాబట్టి ఆయన ఏం చేయడం, మేము చేసామని నమ్మకం ఉంది కాబట్టి 10 సభలో ఆయన గురించి ఆయన చెప్తున్నాడు. ఆయన చేయలేడని చెప్పాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే నాకు మేము చేయలేము. ఎన్నికల మేనిఫెస్టోని ఒక్కరోజు కూడా గెలిచిన ఎలక్షన్ అయ్యేంత వరకు ఒంటి చుట్టా ఎలక్షన్ మేనిఫెస్టో పెట్టుకున్నారు. ఎలక్షన్ అయిపోయిన మరుసటి నుంచి ఆ మేనిఫెస్టో మర్చిపోయింది. ఎందుకు వాటిలో ఏం చెప్పాలి? ఆడబిడ్డని అనగానే అచ్చెన్నాయుడు గారు గుర్తొస్తారు. ఆడబిడ్డని అమలు చేయాలంటే ఆంధ్ర రాష్ట్రం అమ్ముకోవాలని చెప్పినాడు, అది గుర్తొచ్చేస్తారు. కాబట్టి ఎందుకులే పంచాయతీ అని చెప్పి గమ్మున్నారు. ప్రస్తుతానికి ప్రభుత్వ ఉద్యోగులు కూడా రోడ్ ఎక్కారు. 2 ఇయర్స్ అయినా డిఏకి పత్తా లేదు, ఐఆర్కి సంబంధించిన ఊసే లేదు. మనం చూస్తూనే ఉన్నాం, ఖచ్చితంగా మేము ఉద్యమం చేపడతామంటున్నారు. సెక్షన్ల వారీగా వ్యతిరేకత వస్తుంది. అందులో ప్రభుత్వం ఏంటంటే తన గురించి తాను చెప్పుకోకపోవడానికి సెక్షన్ల వారీగా సంతృప్తి పరిచే పరిస్థితి లేదు. ఇంకొక జగన్మోహన్ రెడ్డి గారు చాలా మొండిగా ధైర్యంగా వెళ్తున్నాడు, నమ్మకం కలిగిస్తున్నాడు. ఏంటది, నేను ప్రభుత్వాన్ని విలువరిస్తాను, మెడికల్ కాలేజ్ ఉద్యమం సక్సెస్ అయ్యాడు కదా, ఈ రోజు సక్సెస్ అయ్యాడు, రేపేమో చూద్దాం. ఆపేశాడు కదా. ఒక ప్రతిపక్ష నాయకుడు, హోదా లేని ప్రతిపక్ష నాయకుడు వాళ్ళ దృష్టిలో ఆప్రాల్ పులివెందుల ఎమ్మెల్యే అంటారు మీరు, అలాంటి ఆయన 17 మినిట్లు ఒక టెండర్ అయినా కూడా ఆపేసినట్టు 1 year అయ్యా ఆపేసినాడు కదా. అధికార పార్టీ మీద పెత్తను అధిమాయి సాధించాడు కదా. ఇప్పుడు ఎట్లయింది, చాలా సెక్షన్ జగన్ గారి దగ్గరికి పోతే ఆ మరుసటి ప్రభుత్వం స్పందిస్తాం. ఇది ఒక మెసేజ్ జరుగుతుంది అంటే ప్రభుత్వ అజెండాను ఫిక్స్ చేస్తున్నాడు, ప్రభుత్వ అజెండా నిర్ణయిస్తున్నాడు. ఇప్పుడు మీరు అన్నట్టు ఉద్యోగుల సమస్య కూడా చాలా వర్ణనాతీతం. ఎందుకంటే ఏ సమస్య పరిష్కారం కాలేదు. పిఆర్సీ కమిషన్ రద్దు చేసేసినారు, కొత్త పిఆర్సీ కమిషన్ 2 ఏళ్ళు అయింది. అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళలో మీరు చేసింది ఏంటంటే పిఆర్సీ కమిషన్ రద్దు చేసినారు, కొత్త కమిషన్ ఏరు, ఐఆర్ఈరు, డిఎల్ సమస్య అట్లే ఉంది, సిపిఎస్ సమస్య ఏమీ చేయరు. అంటే కీలకంగా ఉద్యోగులు భావించే సమస్యలన్నీ అట్లే ఉన్నాయి. ఇంకా 1,30,30,000 మంది యంగ్టర్ ఎవరైతే గ్రామ సచివాలు వాళ్ళు ఉడికిపోతున్నారు, మా భవిష్యత్తు భయపడిపోతున్నారు. ఇవన్నీ చూసినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆందోళన, తమ పట్ల నమ్మకం లేదా అపనమ్మకం, మనం ఏమీ చేయలేమని. ఈ కారణంగా జగన్ వ్యక్తిగతంగా విమర్శించడం, అనవసరమైన విషయాలు ముందు తీసుకోవడం ఎందుకు చేస్తున్నారు, పదే చెప్తారంటే ఇట్లా ఏమన్నా అంటే ఉన్నా జగన్ గారు దుర్మార్గుని ప్రజలు అనుకుంటారని వాళ్ళు అనుకుంటారు. కానీ ప్రజలు ఏమంటారు, పదే జగన్ చెప్తారంటే మళ్ళీ వస్తాడేమో అని ప్రజలు అనుకుంటారు. అది అర్థం కావట్లేదు. కాబట్టి పదే జగన్ గారిని విమర్శిస్తే జగన్ బలహీనపడు, మీరు బలహీనపడతారని వాళ్ళు గుర్తించారు. చూద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.